ఊరి వాళ్ళందరూ పొలాల దగ్గరికి పరుగులు పెడుతూ ఉండటంతో శంకరం ఆతృత తట్టుకోలేక అటుగా పరుగులు పెడుతున్న మల్లిని ఆపి, ఏంట్రా మల్లిగా అందరట్టా పరుగులు పెడుతున్నారు? ఎవరైనా పోయారా ఏంటి? తెక్కలోడా, నీ నోట్లో నుంచి ఒక్క మంచి మాట కూడా రాదు కదా. లేకపోతే ఆ పరుగులేంటి? ఊళ్ళోకి ఎవరైనా వచ్చారా లేక ఎవరైనా చచ్చారా? మా ఇంటికాడ రామయ్యనున్నాడు కదా, వాళ్ళ గట్టు పంచాయతీ జరుగుతుందంట. ఆ గట్టు కోసం అన్నదమ్ములు గొడవలు పడుతున్నారంట. ఇంకా మన ఊరి జనాల గురించి తెలిసిందేగా, ఎప్పుడెప్పుడు ఊర్లో గొడవలు అవుతాయా వెళ్ళి చూద్దామని ఉంటారుగా. మరి నువ్వేం తక్కువైనాడు కాదుగా, నువ్వు కూడా చూడ్డానికి వెళ్తున్నావుగా. సరే పదా, ఆ గట్టు పంచాయతీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. అలా ఇద్దరూ రామయ్య గట్టు పంచాయతీ దగ్గరికి వెళ్తారు. అరే రామయ్య, ఎన్నిసార్లు చెప్పాను మీ అన్నదమ్ములిద్దరూ సరిసమానంగా గట్టును వాడుకోండి అని. అయ్యా, నేను సమానంగానే నా గట్టు మీద గడ్డిని నేను కోసుకున్నాను. కానీ నా తమ్ముడు నేను లేని చూసి నా గట్టు మీద ఉండే గడ్డి మొత్తం కోసుకెళ్లాడు. ఇప్పుడు నా ఆవుల పరిస్థితి ఏంటి? మూగజీవాల్ని పస్తులు పెట్టాలా? ఏంటి భీమయ్య, మీ అన్నయ్య చెప్పింది నిజమేనా? పోయి పోయి మా అన్న మాటలు విన్నారనుకోండి. ఆడు నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు. అయినా నా గట్టు మీద నేను గడ్డి కోసుకోవడానికే నాకు బరువు. ఇంక మా అన్నయ్య గట్టు మీద గడ్డిని ఎలా కోస్తానయ్యా? అదంతా వింటున్న శంకరం మధ్యలో కలగజేసుకుంటాడు. అయ్యా, రామయ్య గట్టులో భీమయ్య గడ్డి కూడా నేను చూశాను. ఇంకా రామయ్య విషయానికొస్తే చీకటి పడే సమయంలో తమ్ముడి గట్టులో గడ్డి కోస్తాడు. దీనికి మళ్ళీ పంచాయతీ పెట్టడం భలే ఉందే గారు గట్టు పంచాయతీ. ఏంటి రామయ్య, భీమయ్య, శంకరం చెప్పేది నిజమేనా? అయ్యా, అవన్నీ ఒట్టి అబద్ధాలు. శంకరం గురించి తెలిసిందేగా, ప్రతిదానికి పానకంలో బుడకల అన్నిటికీ నేనున్నానని ఊపుకుంటా వస్తాడు. అవును, నేను ఈ ఊరివాణి కాబట్టి నేను చూసింది చెప్పాను. అంతేగాని మీలా నాకు అబద్ధాలు చెప్పడం రాదులే భీమయ్య. చూశారయ్యా, మీ ముందే మమ్మల్ని ఎలా వెటకారంగా మాట్లాడుతున్నాడో. ఇంకా చాలా ఆపుతారా? రామయ్య, భీమయ్య, ఇదివరకే మీకు చాలాసార్లు చెప్పాను. మీ గట్టులో మీకు తెలియకుండానే ఒకరి గట్టు మీద మరొకరు గడ్డి కోసుకొని మళ్ళీ పంచాయతీ పెడతారా? మీ పొలాల్లోనే ఇంతలా దొంగతనం చేస్తున్నారంటే ఇంకా పక్కన పొలాల్లో ఇంకెన్ని దొంగతనాలు చేశారు. మీరు దొంగతనాలు చేస్తున్న కారణంగా మీ పొలంలో పండిన సగం పంట ఊరి వాళ్ళకివ్వాలి. ఇదే నేను మీకు విధించే శిక్ష. అదేంటయ్యా అంత పెద్ద శిక్ష వేశారు? ఈ ఊర్లో ఇలాంటి దొంగతనాలు మళ్ళీ మళ్ళీ జరగకూడదు కాబట్టి. అలా గట్టు పంచాయతీ అయిపోతుంది. శంకరం ఇంటికి బయలుదేరాడు. శంకరానికి దారిలో మామిడి చెట్టుకి మామిడికాయలు కనిపించాయి. ఆహా, మామిడికాయల పచ్చడి ముసలిదానికి చాలా ఇష్టం. కోసుకొనెళ్ళి ముసలమ్మకిస్తాను అని చెట్టుకున్న మామిడి పళ్ళ గుత్తుని కోసుకొని ముసలమ్మ దగ్గరికి వెళ్ళాడు. ముసలి, ముసలి, నీకోసం మామిడికాయలు కోసుకొచ్చాను. అయినా ముసలి, ఏం వంట చేశావు? మంచి గుమగుమల వాసన వస్తుంది. వచ్చావా? ఇంకా రాలేదే అనుకుంటున్నా. కూర్చో, వేడివేడిగా పెడతాను అనగానే శంకరం వచ్చి కూర్చుంటాడు. ముసలమ్మ అన్నం వడ్డించింది. శంకరం ఒక ముద్ద నోట్లో పెట్టుకుని, అబ్బా ముసలి, వంట కుమ్మేసోబో. నీ వయసుతో పాటు వంట రుచి కూడా పెరుగుతుంది. చాలే, తినడానికి ఇన్ని మాయదారి మాటలెందుకు? అడగ్గానే పెడుతున్నాను కదా. సర్లేగాని ఈరోజు రామయ్య పొలంలో గట్టుగడ్డి కోసం పెద్ద తగాదా జరిగిందే ముసలి. అన్నదమ్ములిద్దరూ గొడవపడ్డారు. వాళ్ళకి ఊరి పెద్ద శిక్ష కూడా వేశాడు అని పొలంగట్టు పంచాయతీ గురించి ముసలమ్మకి జరిగిందంతా చెప్పాడు. అరే శంకరం, ఇంకెప్పుడు మారతావురా? ఎప్పుడు ఊర్లో ఉన్న పంచాయతీలన్నీ నాకే కావాలంటావు? అదేంటే ముసలి, పుసుక్కున అంతమాట అన్నావు? ఈ ఊరు మందే కదా, అందరూ మనవాళ్లే. అందుకే మన ఊర్లో పంచాయతీ జరుగుతుంటే నేను చూసింది చెప్పి తీరాలిగా. కాదంటే ఎట్ట కుదిరిద్ది? సర్లే, తినడం అయిపోయింది, ఇంక నేను వెళ్తాను. కంచెడు తిన్నావు కదా, తిన్నది మొత్తం అరగాలంటే ఊరి మీద పడాలే. శంకరం అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే మార్గ మధ్యలో ఒక పిల్లాడు వాళ్ళ అమ్మతో గొడవపడుతూ కనిపిస్తాడు. శంకరం కొంత దూరంలో నిలబడి చూస్తాడు. అమ్మా, నాకిప్పుడు కొత్త బట్టలు కావాలి. అదేంటి బాబు, ఇల్లు గడవడానికి చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు బట్టలు కొనాలంటే డబ్బులు ఎక్కడి నుండి తీసుకురావాలి? అవన్నీ నాకు తెలీదు. నాకైతే బట్టలు కావాలి, రేపే నేను వేసుకోవాలి. బాబు, నేను చెప్పేది విను. మన దగ్గర డబ్బులున్నప్పుడు నీకు మంచి బట్టలు తీస్తానుగా. దగ్గరలో ఎలాంటి పండగలు కూడా లేవు కదా, ఈసారి పండగకి కొనిస్తానులేరా. నీ దగ్గరుంటే బట్టలు కూడా కొనివ్వవు, ఇంట్లో ఉండను. ఎల్లెళ్ళు, ఎక్కడికి వెళ్తావో? మళ్ళీ నీ కడుపు కాలితే ఇంటికే వస్తావు
ఆ పిల్లాడు ఇంట్లో నుంచి కోపంగా వెళ్ళిపోవటం చూసి ఆ పిల్లాడితో పాటు శంకరం కూడా వెళ్తాడు. ప్రతిసారి అమ్మ ఇదే మాట అంటుంది. ఈసారి మళ్ళీ ఊర్లోకి అడుగు పెట్టేదే లేదు. ఇంకెక్కడికైనా వెళ్ళి కూలి పని చేసైనా బ్రతుకుతాను, అంతేకాని ఇంటికి మాత్రం వెళ్ళను. ఏంటి బాబు, నీలో నువ్వే మాట్లాడుకుంటూ ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇంట్లో నుండి గొడవపడి వెళ్ళిపోతున్నాను. అమ్మ నాకు కొత్త బట్టలు కొనివ్వనని చెప్పింది, అందుకే. అయినా నీకు ఇవన్నీ ఎందుకులే, పని చూసుకో. తప్పు బాబు, అలా చేయకూడదు. మన అమ్మ ఏం చేసినా మన కోసమేగా. నువ్వు కూడా మా అమ్మకే వత్తాసు పలుకుతున్నావు. మీ అమ్మ తను తిన్నా తినకపోయినా నీకు మాత్రం వేళకు అన్నం పెడుతుందిగా. అదే నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే నీకు అన్నం ఎవరు పెడతారు? నువ్వెక్కడ తింటావు? ఎలాగోలా తింటాను, ఎక్కడొక చోట పడుకుంటాను. నీకు చెప్పాల్సిన అవసరం లేదు. సరే, నువ్వెక్కడ తింటావో చెప్పు, ఎక్కడ పడుకుంటావో చెప్పు. నేను కూడా అక్కడే తింటాను, అక్కడే పడుకుంటాను అని పిల్లవాడి వెనకే వెళ్ళాడు శంకరం. అలా పిల్లవాడి వెనక శంకరం వెళ్ళటం రామయ్య గమనించాడు. వెంటనే వెళ్ళి పిల్లవాడి తల్లి శారదకి చెప్పాడు. ఏమమ్మా శారదా, మీ పిల్లాన్ని ఆ శంకరం మాయమాటలు చెప్పి అక్కడికి తీసుకెళ్తుంటే నువ్వింటూ కూర్చొని ఏం చేస్తున్నావు? అవునా, శంకరం మాటలినే నా కొడుకు ఎప్పుడు అడగనాడు కొత్త బట్టలు కొనమని గొడవపడి ఇంట్లో నుండి ఉదయం అనగా వెళ్ళాడు. ఆడి కోసమని ఊరంతా ఎతికా. ఊర్లో ఎవరిని అడిగినా కనబడలేదు అంటున్నారు. ఇదే అసలు విషయం. అన్ని విషయాల్లో తలదూర్చడమే కాకుండా ఇప్పుడు పిల్లలకి మాయ మాటలు కూడా చెప్తున్నాడా? ఇలాంటి వాళ్ళని ఊరు నుండి వెళ్ళేస్తే గాని బుద్ధి రాదు. అదే కదా, మొన్న మా పొలం గట్టు పంచాయతీకి కూడా మధ్యలో వచ్చి నోటికొచ్చిన మాటని మాట్లాడి వెళ్ళాడు. నువ్వు త్వరగా వెళ్ళి నీ కొడుకుని ఆడి బారిన పడకుండా తెచ్చుకో. అలా అనగానే శారద పరుగున వెళ్ళింది. అప్పటికే శంకరం ఆ పిల్లాన్ని మంచి మాటలు చెప్పి ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు. మరి అమ్మ నాకు కొత్త బట్టలు కొనలేదు కదా, ఇప్పుడు ఇంటికెళ్తే కొనిపెడుతుందా? చూడు బాబు, ఇలా తల్లిదండ్రుల్ని ఏడిపించి వాళ్ళని ఎదిరించి ఇంట్లో నుంచి వెళ్ళిపోకూడదు. నీకు బట్టలు కావాలంటే మీ అమ్మ రాత్రిపూట కూడా కష్టపడాలి. మరి మీ అమ్మని రాత్రి కూడా పనికి పంపిస్తావా? అమ్మో వద్దొద్దు, అమ్మ కష్టపడితే నేను చూడలేను. నాకు బట్టలు వద్దు, ఏమొద్దు, అమ్మ ఉంటే చాలు అని చెప్పి ఇంటికి తీసుకొచ్చాడు. కానీ ఆ పిల్లాడికి శారద కనిపించలేదు. బహుశా నువ్వు కనిపించలేదని వెతకడానికి ఏమైనా వెళ్ళిందేమోలే మీ అమ్మ, వస్తుందిలే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాసేపటికి శారద ఇంటికొచ్చింది. పిల్లాన్ని చూసింది. ప్రేమగా దగ్గరికొచ్చి, ఆ మాయదారి శంకరం మాటలినే కదా నువ్వు పొద్దున్న నాతో గొడవ పడ్డావు. ఇంకా ఏం చెప్పాడు ఆ మాయదారుడు? అమ్మా, అది శంకరం నాకు ఏ తప్పుడు మాటలు చెప్పలేదు. నాకు చెప్పొద్దని నేను భయపెట్టాడు గదు. పద, శంకరం అంతా చూస్తా అని పిల్లాడు ఎంత చెప్పినా వినకుండా ఊరి పెద్దల్ని తీసుకుని ముసలమ్మ ఇంటికెళ్ళింది. ఏం పని పడిందేంటి? ఊరాళ్ళంతా నా కొంప ముందుకొచ్చారు. ముందు ఆ మాయదారి శంకరాన్ని పిలు. ఏం జరిగింది శారదక్క? మళ్ళీ మీ వాడు గొడవ పడ్డా? నా కొడుకు నాతో గొడవ పడ్డానికి కారణం నువ్వే కదా. ఏ మాయమాటలు చెప్పావు నా కొడుక్కి? ఏంటి శారదక్క అలా మాట్లాడుతున్నావు? ఆ పిల్లాడికి మాయమాటలు నేనెందుకు చెప్తాను? ఇంక వాడే ఇల్లుదిలు వెళ్తుంటే వాడి వెనకాలెళ్ళి మంచి మాటలు చెప్పి తీసుకొచ్చాను. అంతలోనే ఆ పిల్లాడు, అమ్మా, శంకరం చెప్పింది నిజమే. నేను ఊరు వదిలిపెట్టి వెళ్తుంటే శంకరమే నా మనసు మార్చి మన ఇంటికి తీసుకొచ్చాడు. చూసావా శంకరం, నీకెన్నిసార్లు చెప్పాను ఊర్లో పంచాయతీలన్నీ నెత్తి మీదకి తెచ్చుకోకురా అని. ఇప్పుడు నువ్వు మంచి చేసినా చెడుగానే భావిస్తున్నారు జనాలంతా. ఊర్లో ఏం జరిగినా అన్నిట్లో తలదూర్చుతాడు. పండర్రా, పల్చగా దొరికాడని ఇష్టానికి మాట్లాడుతున్నారు. మీకు అందరికీ తెలుసు వాళ్ళమ్మ నాన్నలకి మాటలు రావని. వాళ్ళమ్మ నాన్నలతో మాట్లాడాల్సిన మాటలన్నీ మనం తన వాళ్ళం అనుకొని మాట్లాడతాడు. దాన్ని చూసి మీరంతా ఒట్టి మాటలోడు అనుకుంటారు. కానీ ఊర్లో వాళ్ళందరినీ శంకరం తనోళ్ళు అనుకుంటాడురా. వాడికి ఊరే కుటుంబం. ఆపు ముసలి, శంకరంతో ఉండి ఉండి నీకు కూడా బాగా మాటలు వచ్చినట్టున్నాయి. పంటరా మీ పాపిష్టి మాటలు. శంకరం వల్ల అందరికీ న్యాయం జరిగిందే కానీ ఎవరికైనా ఎప్పుడైనా కీడు జరిగిందా? మొన్న మీ పంచాయతీలో శంకరం తాను చూసి నిజం చెప్పాడు. ఇప్పుడు ఈ పిల్లాడింటి నుంచి వెళ్తుంటే మంచి మాటలు చెప్పి వాళ్ళింటికి తీసుకెళ్ళాడు. అదే శంకరమే లేకపోతే ఆ పిల్లాడు ఇంటికి తిరిగి వచ్చేవాడా? చెప్పండి. అందరూ కట్టుకట్టుకొని నా ఇంటి దగ్గరికి వచ్చారు కదా. ముసలమ్మ మాటలు విన్న ఊరి ప్రజలు మరో మాట మాట్లాడకుండా తలదించుకున్నారు. ఈ విధంగా శంకరం ఊళ్ళో అందరికీ తల్లో నాలుకలా ఉంటాడు. బామ్మా,
ఈ మధ్య ట్యూషన్ పిల్లలు చదువులో చాలా బాగా అభివృద్ధి చెందుతున్నారు. పిల్లల తల్లిదండ్రులు నిన్న నన్ను కలిశారు. బాగా చదువుతున్నారని సంతోషపడ్డారు. నన్ను బాగా మెచ్చుకున్నారు బామ్మ. ఇదంతా నీ తెలివల్లే. నాదేముందులే వైదేహి, నీ శ్రద్ధ, నీ ప్రేమ వల్లే ఇదంతా. పిల్లల తల్లిదండ్రులకి నీపై నమ్మకం వచ్చింది. ఆ నమ్మకం మాత్రం పోగొట్టుకోవద్దు. తప్పకుండా బామ్మ, నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది జీవితం అంటే ఏంటో, దాని విలువేంటో. నువ్వు కొద్ది రోజుల క్రితం చెప్పిన మాటలే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చాయి. నువ్వు తెలుసుకున్నావు కదా వైదేహి, నాకది చాలే. అంతలోనే సుధాకర్ ఇంట్లోకొచ్చాడు. ఏంటి ఉదయాన్నే బామ్మ మనవరాలు ముచ్చట్లు పెడుతున్నారు? ట్యూషన్ పిల్లల గురించి బామ్మతో చెప్తున్నానులేండి. ట్యూషనే కాదు బామ్మ, మన పచ్చళ్ళకి కూడా డిమాండ్ పెరిగింది. మన పచ్చళ్ళు మన ఊరు మొత్తం కొంటున్నారు. మన పచ్చళ్ళు కొనని వాళ్ళు లేరనుకో. మన పచ్చళ్ళు అంతమంది కొంటున్నారంటే మన మీద వాళ్ళకి అంత నమ్మకం. ఆ నమ్మకానికి కారణం మన పచ్చళ్ళ నాణ్యత, అందరికీ అందుబాటులో ఉండే మన పచ్చళ్ళ ధర. మనం అత్యాశకు పోయి ధరలు పెంచినా, వ్యాపారంలో కల్తీ చేసిన, ఇన్ని రోజులు నిలబెట్టుకున్న నమ్మకం ఒక్కసారిగా పోతది. నువ్వేదంటే అదే బామ్మ. అలా కొద్ది రోజులు గడిచే కొద్దీ శాంతమ్మ పచ్చళ్ళు రంగసాయిపేట మొత్తం పేరు పొందాయి. ఓ రోజున శాంతమ్మ పచ్చళ్ళపైన కనుబడింది సిద్ధయ్యకి. నేను అన్ని ఊళ్ళల్లో పచ్చల వ్యాపారం పెట్టాను, ఒక్క రంగసాయిపేటలో మాత్రం పెట్టలేకపోతున్నాను. వాళ్ల ఊర్లో ఎవ్వరూ కూడా బయటి వాళ్ళని అనుమతించటం లేదు. ఏదో ఒకటి చేసి ఆ ముసలమ్మ పచ్చళ్ళు మూతపడేస్తే నా పచ్చళ్ళ వ్యాపారం పెట్టొచ్చు అని ఆలోచించసాగాడు. కాసేపటికి పచ్చళ్ళు పెట్టాలంటే ఆ ముసలిదానికి శక్తి ఉండాలి. అంటే ఆ ముసలిదాని ఆరోగ్యం పాడు చేస్తే నా వ్యాపారం నేను సాఫీగా చేసుకోవచ్చు. ఏదో ఒకటి చేసి దాని ఆరోగ్యం పాడు చేస్తాను. ఇవ్వాలి, ఆ ముసలిదాని ఇంటికెళ్ళాలి అని ఒక పెద్ద పన్నాగమే పన్నాడు సిద్ధయ్య. అలా అనుకున్న సిద్ధయ్య స్వీట్స్ తీసుకుని శారద ఇంటికి వెళ్ళాడు. బామ్మగారు, బామ్మగారు అని పిలవగానే బయటకొచ్చింది బామ్మ. ఏంటి సిద్ధయ్య, మళ్ళీ వచ్చావు? బామ్మగారు, నేను మీ పచ్చళ్ళు అడగటానికి రాలేదు. మీ పచ్చళ్ళు బాగా పేరు పొందాయని విన్నాను. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎంతైనా మనం వ్యాపారస్తులం కదా, అందుకే ఇటుపక్క పనిబడి వచ్చాను. ఎలాగో వచ్చా కదా అని మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాను బామ్మ. ఎప్పటికైనా నీ మనసు మార్చుకున్నావు, సంతోషం. ఎట్లా నడుస్తుంది సిద్ధయ్య నీ వ్యాపారం? నా వ్యాపారానికి ఏంలే బామ్మ, మీ వ్యాపారం లాగానే 3 పువ్వులు 6 కాయలు. మీ ఊర్లో తప్ప అన్ని చోట్ల బాగుంది. అయినా మీ చేతి రుచి చూసిన తర్వాత మా చేతి రుచులు మీ ప్రజలకు ఎక్కడ నచ్చుతాయి చెప్పండి? నీకేవలే సిద్ధయ్య, మంచి తెలివి ఉంది. వ్యాపారం ఎలా చెయ్యాలో తెలుసు. నిజాయితీగా చేస్తే ఎవరి వ్యాపారమైనా బాగుంటది. బామ్మ, నేనెలాగో వస్తున్నా కదా అని మా ఊళ్ళో బాగా పేరు పొందిన స్వీట్స్ మీకోసం తెచ్చాను. మీరు కాదనకుండా తీసుకోండి అని తన చేతిలో ఉన్న స్వీట్స్ ముసలమ్మ చేతికిచ్చాడు. అయినా ఎందుకు బాబు ఇవన్నీ? నన్ను చూడ్డానికి వచ్చావు, అది చాలు నాకు. అదేంటి బామ్మ, మనం చుట్టాలింటికి వెళ్తే ఏదైనా పట్టుకెళ్తాం కదా. మీరు కూడా నాకు చుట్టమే. తిని రుచి చూసి చెప్పండి ఎలా ఉన్నాయో అనగానే ముసలమ్మ ఆ స్వీట్స్ తింటుంది. ఈ వచ్చం మా అమ్మ చేసినట్లే ఉన్నాయి. చాలా రోజుల తర్వాత మా అమ్మ రుచిని మళ్ళీ నాకు గుర్తు చేశావు సిద్ధయ్య. మీకు నచ్చాయి కదా, మొత్తం మీరే తినండి. కావాలంటే మళ్ళీ పంపుతాను. మీ మనవడికి మనవరాలికి కూడా ఇవ్వండి. అలాగే సిద్ధయ్య, తింటాను. సరే బామ్మ, మరి నేను వెళ్ళొస్తాను. సరే బాబు, క్షేమంగా వెళ్ళు. అలా సిద్ధయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎలాగోలా ఈ ముసల్దానికి మందు పెట్టిన స్వీట్స్ తినిపించేశాను. ఇప్పటి నుంచి ఈ ముసలిదాని ఆరోగ్యం ఎలా బాగుంటుందో నేను చూస్తాను. 2 రోజుల కల్లా ఈ ముసలిదాని ఆరోగ్యం క్షీణిస్తుంది. ప్రశాంతంగా నేను వ్యాపారం చేసుకోవచ్చు అంటూ తనలో తానే నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. అలా 2 రోజులు గడిచాయి. ఆరోగ్యంగా ఉండే శారద ఒక్కసారిగా బలహీనంగా మారిపోయింది. ఏంటి వద్దన్న ఉదయాన్నే లేచి ఇంట్లో పనులన్నీ చేసే బామ్మ ఇంకా లేవలేదు? 2 రోజులుగా చూస్తున్నా. బామ్మ సరిగా అన్నం కూడా తినటం లేదు. అసలు ఏమైందో బామ్మకి? బామ్మా, బామ్మా, ఏంటి బామ్మ? 2 రోజులుగా చూస్తున్నాను, సరిగా అన్నం తినటం లేదు, సరిగా ఉండట్లేదు. ఒంట్లో బాగోలేదా? ఏమో తల్లి, 2 రోజుల నుండి శరీరం అంతా చాలా నీరసంగా ఉంది. సరిగా లేవలేకపోతున్నా, సరిగా కూర్చోలేకపోతున్నా.
అది విన్న సుధాకర్, బామ్మ ఒంట్లో బాలేకపోతే చెప్పాలి గాని ఇలా చెప్పకుండా నీలో నువ్వే బాధపడితే ఎలా? అయినా నాకు వయసు మీద పడింది కదా, ఇలానే ఉంటుందిలే సుధాకరం. సరే బామ్మ, నేను వెళ్ళి వైద్యుని తీసుకొస్తానులే అని వైద్యుడి కోసం వెళ్తాడు సుధాకర్. కాసేపటికి వైద్యుణ్ణి వెంట పెట్టుకుని వచ్చాడు. సార్, మా బామ్మ గత 2 రోజులుగా సరిగా తింటం లేదు. చాలా నీరసంగా ఉంది. ఎప్పుడు చలాకీగా ఉండే మా బామ్మ ఇప్పుడిలా నీరసంగా ఉందండి. సుధాకరు, నువ్వేమీ భయపడకు, నేనొకసారి చూసి చెప్తాను అని ముసలమ్మని పరిశీలించాడు వైద్యుడు. వయస్సు మీద పడింది కదా సుధాకరు, ఇలాగే ఉంటుంది. కొన్ని రోజుల పాటు బామ్మకి విశ్రాంతి అవసరం. ఏ పనులు చేయించకుండా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే సార్, జాగ్రత్తగా చూసుకుంటాం. ఇక సుధాకర్ వైద్యుడికి డబ్బులిచ్చి పంపాడు. అలా ఆ వైద్యుడు నడుచుకుంటూ, సిద్ధయ్య గారు చెప్పారని వీళ్ళకి అబద్ధం చెప్పాను. అయినా నాకు 2 విధాలుగా డబ్బులొచ్చాయి కదా. కానీ ఎప్పుడో ఒకసారి నేను సిద్ధయ్య దగ్గర డబ్బులు తీసుకుని ముసలమ్మ ఆరోగ్యం గురించి అబద్ధం చెప్పానని తెలిస్తే ఇంక నా పనంతే అని అబద్ధం చెప్పానన్న భయంతో డబ్బులు ఎక్కువ వచ్చాయన్న సంతోషంతో అక్కడి నుంచి వైద్యుడు వెళ్ళిపోయాడు. బామ్మ, ఇప్పటినుంచి నీకు ఆరోగ్యం బాగయ్యే వరకు నువ్వే పని చేయొద్దు. అన్ని పనులు నేను వైదేహి చూసుకుంటాం. మరి మన పచ్చళ్ళ వ్యాపారం ఎలా? ఎవరు పెడతారు పచ్చళ్ళు? ఇప్పుడు నా ఆరోగ్యం గురించి కాదు, నా దిగులంతా ఈ పచ్చళ్ళ వ్యాపారం గురించి. బామ్మా, దాని గురించి నువ్వేం బాధపడకు, నేను ఆయన చూసుకుంటాం. నువ్వు కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకో. అలాగే తల్లి, కానీ జాగ్రత్త. నాణ్యత విషయంలో గాని, రుచి విషయంలో గాని పచ్చళ్ళలో ఎలాంటి మార్పు రాకూడదు. సరే బామ్మ, నాణ్యత విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. సరే, నువ్వు విశ్రాంతి తీసుకో, మేమిద్దరం పచ్చళ్ళు పెడతాం అని అక్కడి నుంచి పచ్చళ్ళు పెట్టడానికి వెళ్లారు. ఇక సిద్ధయ్య విషయానికొస్తే శారద ఆరోగ్యం బాగోలేదని ఊరు మొత్తం ప్రచారం చెయ్యాలి అనుకుంటాడు. ఊరి ప్రజలారా, ఇప్పుడు శారద పచ్చళ్ళు కొంటే మునుపట్ల రుచుండదు. ఎందుకంటే ఆ బామ్మగారి ఆరోగ్యం బాగోలేక మంచాన పడ్డారు. మీరంతా ఆ పచ్చళ్ళు కొంటున్నారంటే దానికి కారణం ఆమె చేతి రుచి వల్లే కదా. ఇప్పుడు అదే పచ్చళ్ళు ఆమె చేయకుండా వాళ్ళ మనవడు మనవరాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఆ రుచి రాదు, ఆ నాణ్యత రాదు. కాని నా దగ్గరుండే పచ్చళ్ళు అలా కాదు. అమ్మమ్మల కాలంలో ఎలాగైతే చేసేవాళ్ళో మేం కూడా అలాగే చేస్తున్నాం. కావాలంటే ఒకసారి కొని రుచి చూడండి అని అక్కడ ఉన్న ఊరి ప్రజలకి చెప్తూ ఉంటాడు. కొంతమంది ఊరి ప్రజలు సిద్ధయ్య దగ్గర కూడా పచ్చళ్ళు కొని రుచి చూడాలి అనుకుంటారు. అలా సిద్ధయ్య రంగసాయిపేటలో పచ్చళ్ళ వ్యాపారం మొదలు పెడతాడు. ఇప్పుడు శారద పచ్చళ్ళకి గిరాకీ తగ్గింది. ఒక రోజున వైదేహి, బామ్మా, మనకు పోటీగా మన ఊర్లో సిద్ధయ్య పచ్చళ్ళ వ్యాపారం పెట్టాడు. ఇప్పుడు మన పచ్చళ్ళు ఎవరూ కొనట్లేదు. నువ్వేం అలా అనుకోవద్దు మనవరాలా, మన వ్యాపారం మనది, ఆళ్ళ వ్యాపారం ఆళ్ళదే అని అంటుంది. అలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఇక శారద పచ్చళ్ళు మూతపడేలా ఉన్నాయి. ఒక రోజున వైదేహి సిద్ధయ్య పచ్చళ్ళు కొని ఇంటికి తీసుకొచ్చింది. ఇవి సిద్ధయ్య పచ్చళ్ళ వైదేహి? అవును బామ్మ, నేను రుచి నాణ్యత మనకంటే బాగున్నాయో లేదో చూద్దామని తీసుకొచ్చాను. ఏది కాస్త పెట్టు అని కొంచెం పెట్టించుకొని మరీ రుచి చూసింది. వైదేహి, ఇందులో ఏదో కల్తీ ఉంది. అసలు ఇవి నాణ్యతగానే లేవు. నాకు పచ్చళ్ళ విషయంలో బాగా అవగాహన ఉంది. రుచి చూసి చెప్తాను అవి నాణ్యత ఉన్నాయో లేదో అని. మరిప్పుడు ఎలా బామ్మ, ఊర్లో విషయం చెప్దామా? వద్దు తల్లి, మన పచ్చళ్ళు అమ్ముడు పోవడం కోసం సిద్ధయ్య పచ్చళ్ళ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నాం అనుకుంటారు. నేనే ఏదో ఒకటి ఆలోచించి మన వ్యాపారం మళ్ళీ ముందుకు పోనిస్తాను అని ఆ రోజు మొత్తం ఆలోచించింది శారద. మరుసటి రోజు ఉదయం, అమ్మా వైదేహి, ఇలా రా తల్లి. చెప్పు బామ్మ. నిన్న బాగా ఆలోచించాను. నేను పచ్చళ్ళు చేయడం లేదనే కదా ఎవరో మన పచ్చళ్ళు కొనట్లేదు. ఇప్పుడు మళ్ళీ నేనే పచ్చళ్ళు చేస్తే అది కూడా ఇంట్లో కాదు, ఊరికి మధ్యలో ఉన్న రచ్చబండ దగ్గర చేద్దాం. అంతలోనే సుధాకర్ బయట నుంచి ఇదంతా విని, ఆలోచన బావుంది బామ్మ, మరి నీ ఆరోగ్యం పరిస్థితి ఏంటి? నా ఆరోగ్యానికి ఏమైంది? దిట్టంగా ఉంటే. పదండి, ఈ రోజు నుండే మళ్ళీ మన వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్దాం. సరే బామ్మ, మీరు చెప్తూ ఉంటే మేం కూడా చేస్తాం, పదండి వెళ్దాం అని పచ్చళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ తీసుకెళ్లారు. రచ్చబండ దగ్గరికి చేరుకున్నారు. ఓపిక లేకున్నా ప్రజల ఆరోగ్యం కోసం శారద మళ్లీ పచ్చళ్ళు చేయటం మొదలుపెట్టింది. మళ్లీ ఊళ్ళో జనమంతా శారద పచ్చళ్ళ వాసనకొచ్చి పచ్చళ్ళు కొంటున్నారు. అమ్మో, ఈ ముసల్ది మామూలుది కాదు, ఎంత తెలివి!
ఇక్కడే ఉంటే నా కల్తీ పచ్చల గురించి ఆరా తీస్తుంది. నా వ్యాపారం గురించి బట్టబయలు కాకముందే ఇక్కడ నా వ్యాపారం మూసేసి మరో చోట వ్యాపారం పెట్టుకోవాలి అని సిద్ధయ్య వేరే రాష్ట్రంలో పచ్చల వ్యాపారం మొదలుపెట్టే నెపంతో ఆ ఊళ్ళో నుంచి వెళ్ళిపోయాడు. శారద ఇంతకు ముందులాగానే తన పచ్చళ్ళకి మంచి లాభాలు పొందుతుంది. పక్క గ్రామాల్లో కూడా శారద పచ్చళ్ళ గురించి తెలిసి అందరూ కొనటం మొదలుపెట్టారు. మునుపటిలాగానే శారద పచ్చళ్ళ వ్యాపారం లాభాల బాటలో ముందుకు వెళ్తూ ఉంటుంది.